హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రాంక్ మై ఆఫీషియల్. గైస్, మరి కొన్ని రోజులు అయితే ఈ ప్రాంక్ మై ఆఫీషియల్ అని పేరు అయితే వినబడదు. ఎందుకంటే మనకి యూట్యూబ్ ఛానల్ అనేది లెంత్ వీడియోస్ అయితే ఈ ప్రాంక్ వీడియోస్ కొట్టలేకపోతున్నాం. కొన్ని సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల మనం చేయలేకపోతున్నాం అనమాట. సో నాకు యూట్యూబ్ లో ఇంకా వేరే కంటెంట్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటే అది హిస్టారికల్ ప్లేసెస్ అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు చాలా ఇష్టం. సో మనకంటూ మన అనకాపల్లిలో నాకంటూ పేరు ఇచ్చింది కాబట్టి నాకు ఫస్ట్ మన అనకాపల్లి అయితే నేను నోకల్ తెల్లి గుడ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ తెల్లి ఆశీస్ లో మీ సపోర్ట్ అందరూ నా మీద ఉంటే నేను ఈ కంటెంట్ అయితే చిన్న ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. సో ప్లీజ్ మీ అందరూ కొంచెం సపోర్ట్ చేసి నెక్స్ట్ వీడియో ఎక్కడ కొట్టమంటారో హిస్టారికల్ ప్లేసెస్ మీకు తెలిసిన ఏమైనా ఉంటే ఎంత దూరమైన పర్లేదు నేను వచ్చి చేస్తాను. సో మీరు కామెంట్ చేయండి గైస్. గైస్, మన ఉత్తరాంధ్రలో చాలా ప్రసిద్ధమైన అనకాపల్లి నూకాలమ్మ తల్లి గుడి దగ్గర అయితే మనం ఇప్పుడు ఉన్నాము. ఇక్కడ చాలా అంటే చాలా హిస్టారికల్ ప్లేస్ ఇది. మన అనకాపల్లికి చాలా అంటే ప్రత్యేకమైన గుడి అనమాట ఇది. ఇక్కడ చాలా వింతలు విచిత్రాలు చాలా ఉంటాయి, తెలుసుకోవాలి. కానీ అన్ని తెలుసుకొని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్న ప్లేస్ లో అయితే ఇది అయితే అప్పట్లో చాలా వరకు ఇవన్నీ పొలాలు అనమాట. కాకపోతే ఇప్పుడు చూడండి చాలా సిటీలాగా అయిపోయింది. ఇదంతా షాపులన్నీ వస్తే అప్పట్లో పొలాలు ఇవన్నీ పొలాలు అవి ఉండి పొలాల మధ్యలో ఈ గుడి అనేది తెల్లి అనేది అమ్మవారు అయితే వెలిసారనమాట. ఇప్పుడు లోపలికి రండి ఒకసారి మనం చూపిస్తాను మీకు. పంతులు గారి మాటలో మీకు వినిపిస్తాను. అక్కడ గుడి ప్రత్యేకత ఏంటి, నిత్యం పూజలు ఎలా జరుగుతాయి అన్ని చూపిస్తాను. రెండు ఒకసారి ఇప్పుడైతే మనం నిత్యం పూజలు జరుపు మనం పంతులు గారిని అయితే అడిగి తెలుసుకున్నాం. గుడి గురించి ప్రత్యేకలు ఏంటో ఏంటి ఎలా చేస్తారు అనేది తెలుసుకున్నాం. పంతులు గారు నమస్తే అండి. మీరు ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే జరుగుతాయో అంటే తెల్లి ఎలా వెలిసిందో అయితే ఒకసారి మీ మాటలో మీరు చెప్తే కొంచెం అలాగే దగ్గర. ఇక్కడ అమ్మవారు 600 సంవత్సరాల క్రితం వెలిశారు. ఏ రూపంలో వెలిశారంటే ఆ ప్రతిమలు ఉన్నాయి చూడండి, ఆ ప్రతిమల రూపంలో వెలిశారన్నమాట. ఇక్కడ కాకరపల్లి అప్పలరాజు గారి వారు రాజుగారు పరిపాలించేవారు ఈ ప్రాంతాన్ని. పరిపాలించినప్పుడు 600 ఈ పొలాల్లో స్వామివారు అమ్మవారు దొరికారు. అదే ప్రతిమలు దొరికాయి. పలానా అని తెలియదు మనకి. అయితే ఆ ప్రతిమలు తీసుకెళ్లి రాజుగారి కోటలో పెట్టుకుంటే అప్పుడు వారు అమ్మవారు కనిపించి వారికి నేను పలానా నాకు గుడి కట్టించండి అని చెప్తే అప్పటి నుంచి అమ్మవారు కొలబడుతున్నారు అన్నమాట. వాళ్ళు ఆలయం ఏర్పాటు చేసి అందులో పెట్టి పూజ చేసుకోవడం జరుగుతుండేది. కోరిన కోరికలు తీర్చేటువంటి వాళ్ళకి ఎనవేర్పుగానే కొంచెం దైవం కనిపించింది. ఆవిడకి వాళ్ళకి తెల్లి గారిని ఏ పేరుతో కొలబడ్డారండి? అనఘాదేవి. అనఘాదేవి కొలబడ్డారు. తర్వాత కొన్నాళ్ళకి కాలకమైన ఈ ఆలయం పునరుద్ధరణ చేసుకుంటూ అలాగా కాకతాంబిక అనే పేరుతో కూడా కొలబడతారు. కాకతాంబిక తర్వాత రాజుడి పరిపాలన మారుతుంటే కాకతాంబిక నూకాంబిక విజయనగర మహారాజులు చేతిలో పెడితే అప్పుడు విజయనగర మహారాజులు మళ్ళీ పునరుద్ధరణ చేసి ఆలయాన్ని నూకాంబిక అనే పేరుతో కొలబడ్డారు. నూకాంబిక దేవి అనేది 4వ పేరు. 3 కాకితాంబిక, అనగాదేవి, నూకాంబిక జ్ఞానదేవతగా వేసి అమ్మవారు ఆ భక్తుల కోరికలు తీర్చి కలపాలి. మన మనసులో ఏమనుకుంటే అవి నెరవేరుతాయి. అదే నమ్మకం. ఉత్తరాంధ్ర ఫేమస్ మొత్తం. ఇంట్లో శుభకార్యాలు, పెళ్లిళ్ళు, పేరగాలు కంపల్సరీ పండుగ చేసుకుంటారు. అమ్మవారు సమర్పించి ఆ చీర ఉంటే అలంకారం చేయించుకుని అమ్మవారికి శుభ్రమైన దండలు వేయించి పూజ చేసుకుని వెళ్తూ ఉంటారు. నిత్యం పూజలు జరుగుతాయి. నిత్యం ఉంటాయి. ఈ రోజు మనకి బాగా హడావిడిగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఆదివారం, మంగళవారం, లక్షవారం జనాభా భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తుంటారు. అలాగే పాల్గొన్న బహుళ అమావాస్య, కొత్త అమావాస్య ఆ పండగ మొదలు ముందు రోజు జాతర జరుగుతుంది. అమావాస్య కొత్త అమావాస్య జరుగుతుంది. ఆ మరుసటి రోజు ఉగాది జరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి స్టార్టింగ్ ఇంకా తెలియక పండుగ వరకు అంటే మళ్ళీ చైత్ర బహుళ అమావాస్య వచ్చే వరకు కూడా అమ్మవారి పండుగ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ టైంలో ఎక్కువ మంది భక్తులు ఎక్కువ వస్తారు. ఇప్పుడు ఈ ఖాళీ దూర ప్రాంతాల నుంచి వస్తారు బాగా. ఇప్పుడు ఈ ఖాళీ సమయంలో కూడా వస్తాయి. అలాగే వస్తాయి. నిశ్చితం అయిపోయింది. రోజుకి అంటే మనం 4-5 మంది దర్శనం చేసుకుంటారు. బాగా 20,000 అమ్మవారు బాగాను. అందుచేత నిత్యం 4,400-500 మంది వస్తారు. ఇప్పుడు గుడి మళ్ళీ కొత్తగా కడుతున్నారు. జీర్ణోద్ధరణ చేసి శిథిలావస్థలో ఉంటే జీర్ణోద్ధరణ చేసి మళ్ళీ కొత్తగా ఆలయం నిర్మించారు. ఇప్పుడు చాలా పెద్దది కడుతున్నారు. చాలా పెద్ద జీర్ణోద్ధరణ చేసి మీద ఈ ఆలయంలో పెట్టి దర్శనానికి ఇస్తున్నారు అన్నమాట భక్తులకి. తల్లి విగ్రహం ఇది కాదు కదా, వచ్చినది ఇది కాదు. ముందు లోపల అమ్మవారి ఎవరు వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ సమయంలో మనం తప్ప మేము అంటే అర్చకులు తప్ప మేము ఎవరు వెళ్ళాం. పూజ చేసి దూపదీప నైవేద్యాలు పెట్టుకుని అలంకారం చేసుకుని నిత్యం కూడా ఇక్కడ లాగా అక్కడ చేసుకుని వచ్చేస్తాం. ఇప్పుడు లోపల జరుగుతుంది. ఇప్పుడు అది చేసుకుని ఇక్కడ వచ్చేస్తాం. ముందు అక్కడ తర్వాత ఇక్కడ. ఇప్పుడు గుడి ఓపెనింగ్ ఎప్పుడండి? అవ్వలేదు. రేపు పండగ ముందు ఇచ్చేస్తాం. పండగ ముందుకి ఓపెనింగ్ చేస్తాం.
థ్యాంక్ యూ అండి. ఇదైతే మనకి ఇక్కడ యూట్యూబ్ లో అయితే ఆయుర ఆరోగ్యేశ్వర్యాభు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. జై లోకాంబిక. ఈ వీడియో అయితే మనకి యూట్యూబ్ లో వస్తుందండి. మీకు వచ్చినప్పుడు మళ్ళీ మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్ విన్నారు కదా, పూజారి గారు చెప్పిన ప్రకారంగా అయితే ఈ నూకాంబిక అమ్మవారికి అయితే 3 పేర్లు. ఫస్ట్ ఇది వచ్చేసి అనగాదేవి, సెకండ్ ఇది వచ్చేసి కాకితాంబిక, ఇప్పుడు మనం పిలుచుకునేది నూకాంబిక అమ్మవారి అని పిలుచుకుంటున్నాం అనమాట. గైస్ మనకైతే లోపల పూజారి గారు చెప్పారు కదా పునర్నిర్మాణం అవుతుంది అంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. ఆ గుడి అయితే ఇదే అనమాట. మళ్ళీ మనకి ఇప్పుడు వచ్చే ఉగాదికి అనేది మళ్ళీ మనకైతే ఓపెన్ అయిపోద్ది, మొత్తం గుడి అంతా ఓపెన్ అయిపోద్ది. భక్తులు ఎవరైనా చూడాలనుకుంటే ఉగాది తర్వాత రండి, మొత్తం మన గుడి అన్ని చూపిస్తారు. ఈ గర్భగుడికి 10 అడుగుల దూరంలోనే పోతురా స్వామి అయితే ఉంటారు. ఒకసారి అతని మాటలు తెలిసి మనకు పోతురాజు బాబు మా ఎల్లవేలుపు, మా తాతలు మా తండ్రులు కాంచి ఉన్నది ఎల్లవేలుపు పోతురాజా పోతురాజు బాబు. అప్పటికి ఆ మధ్యలో కోర్టుకి కూడా వెళ్ళి చదువులు అమ్మవారి సొంతం చేసేసుకుంటారని కూడా అన్నారు. అదేమో అవ్వలేదు. మా నానమ్మ పెంచింది ఆ చెట్టుని పెంచి ఈ చెట్టుని మా నానమ్మ పెంచి సేదంలో అనసేదన వాడ ముగ్గులెట్టి దీపం వెలిగించి నిత్యం దీపం వెలిగించి జ్యోతి వెలిగించి వెళ్ళిపోతా ఉండేది. ఇప్పుడు అంత సేదన ఉండేది కాదు. అప్పుడు అనకాపల్లి అంటేనే మంచి పేరు. నూకాంబిక అంటే అనకాపల్లి నూకాంబిక పేరు. అక్కడికి వెళ్ళిన సింహాచలం తిరుపతి ఎలాగో ఈ నూకాంబిక గుడికి ఇక్కడికి వస్తారండి కంపల్సరిగా. ఇక్కడ పోతురాజుకి కళ్యాణం పోతురాజు ఆయన మొక్కుకున్న మొక్కులన్నీ కళ్యాణం పోతురాజు తీరుస్తాడు. సంతానం ఇస్తాడు. ఆరోగ్యంగా లేని వాళ్ళకి ఆరోగ్యం ఇస్తుంది తింటారు అనమాట. అమ్మకారు దర్శనం చేసుకున్న వాళ్ళు అందరూ కూడా పోతురాజు స్వామి దర్శనం చేసుకుంటారు అనమాట. మా నాన్నమ్మ వాళ్ళు కొమ్ములు పోతే స్వామి దగ్గర వేసుకోవాలి. దేవుడు అమ్మ ఏదో అనుకుంటా తమ్ముడు ఏదో అనుకుని ఆనందంతో వచ్చేస్తాడు అనమాట అమ్మవారి కాడికి. తమ్ముడు దాని దగ్గరికి రా కాపలా కుంది కానీ రాని చెప్తే లేదు నేను రాను, నేను మా భార్య దగ్గర ఉంటాను, లేదు తమ్ముడు నీకు ఒకటి ఇస్తాను రా గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి గంప కింద కోడి పిల్లని తీసిస్తుంది అనమాట. తెల్లి అది ఇదేటక్క నాకు ఇంత గిఫ్ట్ ఇస్తానక్క ఇదేనేటి ఇస్తావని చెప్పేసి అని అనేసరికి 50 తీరమొచ్చి వస్తే గంప కింద కోడి పెట్ట చూసి ఏ 7 కొమ్ములు అన్నక్క దయ్యాన్ని చూపిస్తే మేదన ఇలా 7 కొమ్ములు ఉంటాయి. 10 పుంజికి 7 కొమ్ములు ఉంటాయి. ఇప్పుడు మాట్లాడి నూకలు చెప్పారా పోతురాజు ఎర్రమ్మ తల్లి పోతురాజు ఎర్రమ్మ తల్లి మర్నీ తల్లి కూతురు. ఆవిడకి ఉందా ఇక్కడ? ఆవిడ విగ్రహం ఏమైనా ఉంటుందా? అక్కడ ఏం లేదు బాబు. ఇప్పటికే కూడా ఆ అమ్మవారు ఆ గుళ్ళో తమ్ముడు 7 అపజైలుకి తమ్ముడు పోతురాజు బాబు. ఇప్పటికి కూడా అమ్మవారు అందులోనే ఉన్నారు, గుళ్ళోనే ఉన్నారు. గుడి ఉంటుండగానే కట్టారు, పీఠం కదపలేదు. అమ్మవారు పీఠమే కదపలేదు, అమ్మవారి చెయ్యలేదు. ఉదయం సాయంకాలం నైవేద్యం ఇస్తున్నారు ఆ అమ్మవారికి. కట్టడం అవుతున్నా సరే లోపల నిత్య పూజలు అమ్మవారికి మాత్రం నిత్య పూజలు చేస్తున్నారు. అది కంపల్సరిగా కదపకుండానే ఆ తల్లి అమ్మో. గైస్ చూసారు కదా, నూకల తల్లికి అయితే పోతురాజు బాబు అనేది తమ్ముడు అవుతారంట. అతనికి ఎప్పుడు కాపలాగా తమ్ముడు అనేది చూసుకుంటూ ఉంటాడు నూకల తల్లిని. ఇప్పుడు లోపల నిత్యం పూజలు అవుతూనే ఉన్నాయి తల్లికి కూడా. ఇక్కడ పోతురాజు బాబుకి అక్కడ నూకల తల్లి దగ్గరికి వచ్చారంటే తప్పకుండా ఇక్కడ పోతురాజు బాబు దగ్గర కూడా వస్తారనమాట. సో ఈసారి మీరు కూడా ఎప్పుడైనా వచ్చినట్టయితే ఒకసారి చూడండి. పూజారి గారు చెప్పిన ప్రకారంగా అయితే రోజుకి 400 నుంచి 500 మంది భక్తులు వస్తారంట. వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా అమ్మవారి ప్రసాదం అయితే మనకి ఇక్కడ అందుబాటులో దొరుకుతుంది. అలాగే ఎక్కడో దూరభారం నుంచి వచ్చిన భక్తులకి కూడా ఇక్కడ మనకి రూమ్స్ అయితే రెంట్లకి ఇస్తారు. అవి కూడా చూపిస్తాను రండి. గైస్ చెప్పిన రూమ్స్ అయితే ఇదే అమ్మవారి ప్రాంగణంలోనే ఇది కూడా రూమ్స్ అన్ని కూడా ఉంటాయి. చెట్ల కింద చూడండి ఎంత నీట్ గా ఉందో. హ్యాపీగా పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. అలా గుడి నుంచి బయటకు వచ్చేస్తే అమ్మవారి ప్రసాదం అయితే ఉంటది. ఇక్కడ ప్రసాదం కౌంటర్లో అయితే పులిహార ఇంకా లడ్డు ఉంటది. ప్రసాదం టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటది. ఎందుకంటే ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి చూడండి. దూరభారం నుంచి వచ్చిన వాళ్ళు అయితే చాలా బాగా పట్టుకెళ్తారు. ఎక్కువ ఎంతమ్మా? 10 రూపాయల. గైస్ ఇవాళ వీడియో అయితే ఇది. తెలుసు కానీ తెలియక ఏమైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే నన్ను క్షమించండి. మీకు తెలిసినట్టయితే ఇంకా కామెంట్ లో తెలియజేయండి, తెలియని వాళ్ళు కూడా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ నుంచి మనం ఇలా హిస్టారికల్ ప్లేసెస్ ఏమైనా ఎంత దూరం ఉన్నా సరే మనం వచ్చి చేస్తాము. మీకు దగ్గరలో ఇలాంటి ఏమైనా ఉంటే మీకు తెలిసిన ఏమైనా ఉంటే నాకు చెప్పండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం అక్కడ ఇలా మనం కూడా దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.